Hello guys. Hello guys. Welcome back to our YouTube channel Epic Creatives. తిలక్ రేపు ఏం కంటెంట్ చేద్దాం రా? ఏం చేద్దాం బ్రో, చెప్పు నువ్వే. చెప్పు ఏం కంటెంట్ చేద్దాం? ఏదైనా నెక్స్ట్ టైం వీకెండ్ కాబట్టి. బ్రో నితిన్ బ్రో చెప్పు బ్రో. రేపు ఏం వీడియో చేద్దాం బ్రో? కంటెంట్ చెప్పు. రేపా ఏం చేద్దాం బ్రో? ఎప్పుడు ఎవరైనా ట్రై చేయండి, చేద్దాం కానీ పెట్టి. ఏం చేద్దామంటావు మరి? చేద్దామా? ఏం చేద్దాం చెప్పు. అవును, మర్చిపోయాను. నిన్న మనం పెట్టిన వీడియోలో కామెంట్ వచ్చింది కదా, ఏమొచ్చింది? రూమ్ క్లీన్ చేసుకోమని. చిన్న అకౌంట్ నుంచి. రేపు ఎట్లా వీకెండ్ కాబట్టి రూమ్ క్లీనింగ్ పెట్టుకుందాం బ్రో. ఏం బ్రో? కానీ పెడదాం. ఎప్పుడు చేయదు, ఇప్పుడు చేద్దామా? 1 year నుంచి ఉన్నాము. వీడియో కోసం చేయాల్సి వస్తుంది. సాయంత్రం ఇంటర్వ్యూ ఉంది. నా ఇంటర్వ్యూ వీడియో ఊటీబీలో వస్తుంది. యూట్యూబ్లో చెప్పొచ్చు బ్రో. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నా. నేను సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఖచ్చితంగా చేసుకోండి గాయస్. ఇందులో ఒకసారి మన రూమ్ చూపించిన ఆడియన్స్ కి. వద్దులేరా స్వామి, భయపడతారు. భయపడితే భయపడిలేరా, ఈరోజు భయపడిన వాళ్ళు రేపు షాక్ అవుతారు. చూపించరా ఒకసారి. సరే గైస్, మీ ఇష్టం, నేను చూపిస్తాను, భయపడద్దండి. అయితే చూపిస్తాను మా రూమ్ ఎట్లా ఉంటుందో. చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో. కింద కూడా బట్టలు, అన్ని బాక్సులు అన్నీ ఉన్నాయి. ఇంకా మన సునామీ సమీర్ బెడ్ అయితే చూద్దాము ఎలా ఉందో. చూడండి గైస్, బెడ్షీటు. ఇంకా మన కిటికీ విండో అయితే అన్ని కబోర్డ్ అయితే చేసి పెట్టినాము. సెంట్లు సమీర్ ఇట్లా జరుకో పక్కకి. వాచ్లు, సర్ఫ్ ఎక్సెల్ అంట, అద్దాలు, సెంటు, పర్ఫ్యూము, దువ్వెన. బెడ్ చూడండి, బెడ్లో అయితే మనుషులు అయితే పనుకోరు. చార్జర్ వైర్లు, జేబిఎల్ స్పీకర్లు, బ్లూటూత్ అన్నీ కొనుక్కుంటాయి గాయస్ దీని మీద అయితే. ఇంకా ఇట్లా వెళ్దాము. ఇక్కడైతే చూడండి గాయస్ ఎన్ని ఉన్నాయో. ఇక్కడ అన్ని బట్టలే, రూమ్ అంతా బట్టలే. ఇక్కడ ఇంకైతే ఇక్కడ రూమ్లోకి వెళ్దాము. ఇక్కడ బీరువా పైన అన్నీ ఉన్నాయి. ఇవన్నీ గలీజ్. సో గైస్, ఇప్పుడైతే నితిన్ అయితే పనుకున్నాడు. ఏందో చేస్తాను లోపల, బెడ్షీట్ లోపల. చూద్దాం ఏం చేస్తాను బ్రో. ఓకే బ్రో, క్యారీ ఆన్. ఇప్పుడు సమీర్ అయితే ఏందో చేస్తున్నాడు, సీరియస్గా చూస్తున్నాడు. చూద్దాం ఏం చేస్తాను సమీర్. ఓకే బ్రో, ఎంజాయ్. పండుకో కదా గాయస్. రూమ్ ఎట్లా ఉందో ఖచ్చితంగా భయపడి ఉంటారు మీరైతే. నేనైతే భయపడినాను, మీరు కూడా భయపడి ఉంటారు. మీ ఇళ్ళల్లో ఇలాగనే పెట్టుకొని ఉంటే కామెంట్ చేయండి. సరే రేపైతే క్లీన్ చేద్దాం. సరే బ్రో, రేపైతే క్లీన్ చేద్దాం. డన్. సరే బ్రో. నితిన్ బ్రో, రేపా పొద్దున్నే చూద్దాం బ్రో. ఓకే బ్రో, అయితే సరే. అయితే రేపు వీడియో కంటిన్యూ అవుతుంది. హలో గ్యాస్. చూడండి గాయస్, నైట్ టైం 1:14 అవుతుంది. వీళ్ళు చూడండి నిద్రపోకుండా ఏం చేస్తాను. వీళ్ళేమో ఏదో అలా వైకుంఠపురం సినిమా చూస్తున్నాను. ఏం చేస్తున్నావు? ఎంత టైం ఎంతరా? టైం ఎంత? ఈ టైంలో ఏమరా నిద్రపోకుండా పాటలు వింటున్నావు? 1:14 టైము. ఆయన ఏం చేస్తాడు బ్రో? నితిన్ బ్రో ఏం చేస్తున్నావు బ్రో? చూపి బ్రో ఇట్లా. ఇది మనం చేసే పనులు. నైట్ 1:20 అవుతాను టైము. మనం చేసే పనులు ఇవి. హాయ్ ఫ్రెండ్స్, నాకైతే స్నానం అంతా మొత్తం అయిపోయింది. వీళ్ళు చూస్తే ఇంకా లేరు. టైం అయితే 1 అవుతుంది. చూద్దాం వీళ్ళు ఎట్లా చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, అట్లా పట్టుకుని ఉన్నారు ఇద్దరు. బ్రో రాత్రి అయితే ఏదేదో వాగారు. చూడండి ఫ్రెండ్స్. బ్రో బాబు లేవు, లే బ్రో. రాత్రి ఏదేదో వాగారు, క్లీన్ చేయాలి, ఇది చేయాలన్నా. ఇంకా వాడైతే సునామీ వచ్చినా కూడా లేచేట్టు లేడు. ఎట్లా కొనుక్కుంటున్నాడు చూడండి ఫ్రెండ్స్. ఏ బాబు
లేవు. హలో షేక్ సమీర్, లేవు. ఏం యాక్టింగ్ చేసినావు రా ఖుషి? బాబు అమ్మాయి ఏం టార్చర్ ఇప్పుడు లేచినావు రప్ప, అర్ధ గంట లేపినాము. రాత్రి ఏదేదో వాగావు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా పోయేది కాదు, క్లీన్ చేయాలి అంతా రూమ్ ఇప్పుడు. ఇంక మొదలెడదామా? ఇక మొదలెడదామా? బెడ్ మీద అయితే ఎన్ని ఉన్నాయో, వీళ్ళు ఏందో తయారు చేస్తున్నారు ఆడ. షర్ట్ తగిలేడు రాలా ఫ్రెండ్స్. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? మళ్ళీ ఎన్ని షర్ట్లు తగిలిచ్చినాడో చూడండి ఫ్రెండ్స్. ఓ రోజు తగిలిచ్చింటాడు అవన్నీ. కూడా తగిలిస్తా. అవసరం ఏంటి దీంట్లో వేస్ట్? పర్ఫ్యూమ్ పేరు ఏందో నాకు తెలీదు, అడక్కంది, స్మెల్ బాగుంటది. నాకు అయిపోయింది. బ్రో కావాలి ఇక. ఏం బ్రో కావాలా బ్రో? పడే బ్రో పడే. నీదేలే. ఇదేంటి బ్రో? మాస్క్, కరోనా వైరసా? హెల్మెట్ మాస్క్. హెల్మెట్ మాస్కా? నాదే. కాల్ వేసుకుని నా రైడింగ్ గ్లౌస్, రైడింగ్ గేర్ అంటారు బ్రో దీన్ని. అమెజాన్ పార్సల్ అన్నీ ఉన్నట్టు అవసరమే కదా దీని దగ్గర. అదే కదా పడేస్తారు అనుకున్నా. పడే బ్రో, అన్ని పడే. పడి బెడ్ లో పీజీనే పడేయండి బ్రో. గైస్ ఇది నా గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిన వాచ్. ఎంత బ్రో? ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపే ఉన్నది. అందరం ఒకటై చేయి కలిపితే ఎదురే ఉన్నది. మావా బెదురే ఉన్నది. కామెంట్లో వచ్చినట్లయితే రూమ్ అయితే క్లీన్ చేసినాము. మధ్యాహ్నం 2-2:30కి అయితే స్టార్ట్ చేసినాము. ఇప్పుడైతే టైం చూద్దాం ఎంత అవుతుందో. 7:48 అవుతుంది బ్రో. చూద్దాం ఇప్పుడు, చూపిస్తాను ఎట్లుందో రూమ్ అయితే కామెంట్ చేయండి గైస్. ఎట్లుందో రూమ్ బిఫోర్కి ఆఫ్టర్కి తేడా. రూమ్ అయితే వేరే వాళ్ళది కాదు, మాదే రూమ్ అయితే. మీరు షాక్ అయితే అవ్వద్దండి. ఈడేం చేస్తున్నాడు? ఏడేదో చేస్తున్నాడు నితిన్, ఇంకా క్లీన్ చేస్తూనే ఉన్నాడు. ఏం లేదు బ్రో, మరకలు క్లీన్ చేస్తున్నా. ఓకే బ్రో, చెయ్యి, వెరీ గుడ్. ఇంకా సమీర్ అయితే నీట్గా చేసినామని మళ్ళీ పనుకున్నాడు. ఏం బ్రో
అట్లా పనుకున్నావు? బ్రో. అలసిపోయినావా? ఓకే పనుకో. మా ఇంట్లో కూడా ఎప్పుడు క్లీన్ చేయలే బ్రో, ఫస్ట్ టైం చేస్తాను ఇక్కడ. సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నా. నేను ఓకే బ్రో. సో రూమ్ ఎట్లుందో కామెంట్ చేయండి guys. ఇప్పుడు క్లీన్ చేయగలరు. ఇంచేసాడు పగిలిపోయింది. ఇదైతే పోయింది guys. మళ్ళీ ఇంచి తప్పిరండి, నా చార్జర్ పోయింది, కింద పడేసాడు. సరే గైస్, అయితే రూమ్ అయితే చూపించినాను. కామెంట్లో అయితే మెన్షన్ చేయండి బాగుందో బాగలేదో. బిఫోర్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నా. నేను తగలకున్నాడు. ఎవరు బ్రో? మొన్న రూమ్ చూసాం బ్రో, ఆయన వద్దని చెప్తే ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాడు. తీసుకో ఓకే మాట్లాడు బ్రో. ఏమో పర్సనల్, నువ్వు నచ్చినావేమో రూమ్ అన్నతో. నెంబర్ చూపించి ఫోన్ చేసి వద్దులే బ్రో. రూమ్ వద్దని చెప్పే బ్రో. వద్దని చెప్తే ఆయన ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నాడు బ్రో. డీపీ ఏమైనా నచ్చిందేమో ఆయనకి, డీపీ మార్చి. ఓకే బ్రో అయితే ఓకే గ్యాస్ బాయ్. ఫ్రెండ్స్, మనం మార్తల్లి స్ట్రీట్ లో అయితే ఉన్నాము. ఊరికొరేళ్ళు ఎత్తుకొని పోతాము బ్రో. నీ చేతిలో ఏమవుతుందో చూపి బ్రో. నూడిల్స్ ఉన్నాయి బ్రో, అరగంట వెయిట్ చేసాం. గంట వెయిట్ చేసి వచ్చినాయి నూడిల్స్. రూమ్ అంతా క్లీన్ చేసి ఇప్పుడైతే ఫాస్ట్ ఫుడ్ అయితే తీసుకున్నాము పోతున్నాం. రూమ్ కి పోతాము. చూడండి ఫ్రెండ్స్, మారతల్లి, బెంగళూరు మారతల్లి, మినీ ఆంధ్ర అంటారు దీన్ని బెంగళూరులో. అంతా మనోళ్ళే, అంతా మన కులపోళ్ళే. వేరే ఏరియా వాళ్ళు ఎవరు కనపడరు, మొత్తం ఆంధ్ర. ఆంధ్రాలో ఉన్నావా కర్ణాటకలో ఉన్నావా తెలియదు ఉంటే. మన పీజీ బయట నుంచి చూపి బ్రో, షాక్ అవుతారు. ఇది మన పీజీ వీధి. పీజీ అడ్రస్ చూపిస్తా కానీ ఎవరు రావద్దండి ఇక్కడికి, బెంగళూరుకి వచ్చే వాళ్ళు ఉంటే. ఇదే మా పీజీ, ఈ బిల్డింగే మా పీజీ. హర్షత్ పీజీ. ఓనర్లు మంచోళ్ళే, అప్పుడప్పుడు కొంచెం మ్యాడ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇదే guys.